రైతు సోదరులకు నమస్కారం అండి. ఇప్పుడు మనం సంజీవపురం దగ్గర ఉన్న తోటలో లక్ష్మీనారాయణ గారి తోటలో ఉన్నాము. సో ఈ తోటను విజిట్ చేయడానికి ఫస్ట్ టైం మనం, మీకు తెలుసు అరటిలో భారతదేశంలోనే ఎక్కువ పంట పండించే జిల్లా ఏదైనా ఉందంటే అది మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా. సో జల్గావ్ నుంచి ఇప్పుడు మనకి పాటిల్ బయోటెక్ అనే కంపెనీ నుంచి, అంటే ఈ కంపెనీ పూర్తిగా అరటి మీదనే పనిచేస్తుంది జల్గావ్లో ఎక్కడైతే మనకి జైన్ కంపెనీ ఉందో అక్కడే ఈ కంపెనీ కూడా ఉంది, పాటిల్ బయోటెక్ కూడా. సో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ బనానాకి సంబంధించి, పపాయ, తర్వాత చీని ఇలాంటి తోటల్లో అద్భుతమైన సలహాలు సూచనలు ఇస్తారు. ఇప్పుడు మనం సంజీవపురంలో లక్ష్మీనారాయణ గారి తోటలో ఉన్నాము. సో ఇప్పుడు అవినాష్ గారిని అడిగి మనం అక్కడ జల్గావ్లో వాళ్ళు మహారాష్ట్రలో చేసే పద్ధతుల గురించి కొన్ని అడుగుదాం. సో నమస్कार सर. नमस्ते, वेलकम टू आंध्रा. नाइस टू मीट यू सर, नाइस टू मीट यू. बहुत अच्छा लगा. एक्चुअली मैं हिंदी में थोड़ा बात करूंगा, सर ट्रांसलेट कर देंगे. सर ने बताया था कि हम एंटर कर रहे थे प्लॉट में, तो देखा कि हमने कि यहाँ पे सिगाटोका का पूरा बहुत अटैक हुआ था. कितने महीने हो गए होगा? कितने? एक महीना. हाँ, अगर हम सिगाटोका का इतना बड़ा इशू होने के बाद भी अभी ये प्लॉट में है, तो बहुत अच्छा मेहनत सर ने, आपके फर्म ने, आपके लोगों ने किए होगी, क्योंकि इतना सीवियर अटैक होने के बाद भी है ना ये प्लांट अच्छा दिख रहा है. और अभी ये प्लांट जो है, अभी हम देखते हैं कि ना उसका साइज बनाना पड़ेगा और थोड़ा वाटर मैनेजमेंट का थोड़ा इशू है, वो भी सॉल्व करना पड़ेगा, क्योंकि यहाँ पे सिंगल लेटर है. अभी जैसे जैसे टेम्परेचर बढ़ेगा, हाँ वैसे वैसे पानी की रिक्वायरमेंट और उसको खाने की जरूरत पड़ेगी, तो वो करना पड़ेगा, पहली चीज ये. और दूसरा कि ना खाना भी है ना इतना देना पड़ेगा कि सफिशिएंट. अभी हमने देखा, वो तोड़ के देखा था, वो पानी की जरूरत है और एसटीएम का भी है इशू, तो इस हिसाब से उनको पहले बोल दो. సో సార్ ఏం చెప్పినాడంటే, మనం ఈ ప్లాట్లో ఎంటర్ అయినప్పుడు ఇది సివియర్గా 1.5 month కిందట సిగటోకా భారీగా అటాక్ అయింది. సిగటోకా అటాక్ అయిన తర్వాత మనం సిగాక్యూర్తో దీన్ని కంట్రోల్లోకి తెచ్చినాము. ఇప్పుడు మనం కేపోర్ బ్యాక్టీరియాతో మనము దీన్ని న్యూట్రిషన్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేసినాం. సో ఇప్పుడు సార్ చెప్పేది ఏంటంటే, ఫిబ్రవరి నుంచి జనవరి దాటిన తర్వాత ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒక సైడే నీళ్లు పోతున్నాయి. మీరు ఇక్కడ చూడండి, రెండో సైడ్ అసలు తడే లేదు ఇక్కడ. సో ఇక్కడ తడే లేదు, ఇక్కడ ఉన్న వేర్లకి నీళ్లు కానీ ఫుడ్ కానీ అందలేదు. ఓన్లీ ఒక సైడ్ ఉన్న వేర్లకు మాత్రమే ఫుడ్ న్యూట్రిషన్ అందుతుంది. సో దానివల్ల వాటర్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. కాబట్టి మనం ఫిబ్రవరి మార్చ్లో ఏదైతే గెలలు వచ్చేది ఉన్నాయో రెండు సైడ్ల మనం ఫుడ్ అందిస్తే చాలా బాగుంటుంది. దాని తర్వాత ఈ ఫ్రూట్ సైజు రావడానికి కూడా ఫుడ్ మేనేజ్మెంట్లో న్యూట్రిషన్ చాలా ఎక్కువ ఇవ్వాలని అంటున్నారు. సో ఇందాక కూడా సార్ చెప్పాడు, ఒక చిన్న కాయ సైజ్ శాంపిల్ తీసుకుని దాన్ని ఓపెన్ చేసి అందులో గ్యాప్ ఎంత వచ్చిందో కూడా చూసి, ఆ గ్యాప్ తక్కువ ఉంటే మనకు సైజులు ఎక్కువ వస్తాయి.